అధ్యక్షునిగా మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సదస్సులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఎంబీవి విజ్ఞాన కేంద్ర నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్తూ, నేను ఇక్కడ నిలబెట్టడానికి నాకున్న ఒకే ఒక అర్హత, ఒక విద్యా సంస్థతో నేను నా ప్రయాణం. చదువులు ఎలా ఉండాలి అనే దాని గురించి రకరకాలుగా ఆలోచనలతో, లైక్ మైండెడ్ మనుషులతో నా 40 సంవత్సరాల ప్రయాణం నాకు ఎంతో సంతృప్తినిచ్చిన అంశం. నేను ఎన్సీఈఆర్టీ మన దేశంలో స్కూల్ విద్యార్థులకు, విద్యా లక్ష్యాలకు, విద్యా ప్రమాణాలకు దిక్సూచిగా వ్యవహరించాల్సిన సంస్థ. అది ఇప్పుడు ఆ సంస్థ మన విద్యా లక్ష్యాలను, విద్యా ప్రమాణాలకు ఎంత అవరోధం కలిగిస్తుందో ఇప్పుడు ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం అది చెప్పటానికి. నేనుగా ఈ తీసుకొచ్చిన మార్పుల్ని చూడలేదు, కాకపోతే వార్తాపత్రికల్లో చూసిన స్కూల్ సిలబస్లోని తొలగింపులు, చేరికలు మాత్రం చాలా ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఎంబీవీకే విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇప్పుడు పబ్లిష్ చేసిన ఈ బుక్లెట్లో ఆ వివరాలన్నీ మొదటిసారిగా నేను చూస్తున్నాను. నిజానికి విభిన్న మతాల్లో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అవి నమ్మకాలు మాత్రమే. రామాయణ మహాభారతాలు కథలుగా చెప్పగలం కానీ చరిత్ర పాఠాలుగా పనికిరావు. అది మనందరికీ తెలిసిన సత్యం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలన్నీ లౌకిక విధానానికి, సెక్యులర్ వాల్యూస్కి కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా విద్యారంగంలో పిల్లలు విజ్ఞానంలోని లోతుపాతులు తెలుసుకోవటం అంటే ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి, విశ్లేషించాలి, విషయాన్ని అంగీకరించడానికి హేతుబద్ధత, కొలబద్ద కావాలి. లౌకిక విధానం పాటించని ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాజాలదు. విభిన్న జాతులు, మతాలు ఉన్న దేశంలో ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని వ్రాసుకున్న రాజ్యాంగం అమలు చేయటం లౌకిక ప్రజాస్వామ్యంలోనే సాధ్యం, సెక్యులర్ డెమోక్రసీలోనే సాధ్యం. లౌకిక విలువల్ని గౌరవించేవారే పాఠ్యపుస్తకాల్లో కంటెంట్కి న్యాయం చేయగలరు. ప్రధాన వక్త ఈరోజు చాలా వివరంగా వీటి గురించి మాట్లాడతారు. నాకు మరీ ఎక్కువ బాధించిన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం అనేది విద్యా లక్ష్యాలలో ప్రధానమైంది. ఇందుకు విరుద్ధంగా డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సృష్టిని విశదపరిచిన సిద్ధాంతాన్ని, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు ఆమోదించిన సిద్ధాంతాన్ని పిల్లలు ఎంతో ఉత్సుకతో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు శాస్త్రీయంగా రూపుదిద్దుకున్న సిద్ధాంతాన్ని తొలగించడంలో ఏదైనా మర్మం ఉందా అని అనుమానం రాకమానదు. సృష్టి దేవుని సృష్టిగా చెప్పే వాళ్లకు అడ్డు లేకుండా చేయటానికే అని నా అనుమానం ఏంటి? అదే స్పష్టంగా అనిపిస్తున్న విషయం.